హాయ్ అండి. ఈరోజు మహాశివరాత్రి కదా, అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, స్నాక్స్ కోసం అని చెప్పి ఈ విధంగా నేనైతే బొరుగులు మిక్చర్ ఇంట్లోనే చేస్తున్నాను. ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే బొరుగులు తీసుకొని తర్వాత వేచిన పప్పు, శనగపప్పు, జీడిపప్పు అయితే నా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. నేనైతే వేసుకున్నాను. వేయించి పెట్టుకున్నాను కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కారము, ఉప్పు, పసుపు వేసుకున్నాను. కారం, ఉప్పు కొంచెం మీరు చూసుకొని వేసుకోండి. గరం మసాలా కొంచెం వేసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. గొట్టాలు ఒక ప్యాకెట్ వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. ఇది ఫస్ట్ కలిపేసుకున్నాను అనమాట. అన్నీ కలిసిపోయిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ అయితే పిండాను. నిమ్మకాయ పిండి మళ్ళీ కూడా బాగా మిక్స్ చేశాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇంకా పైన అయితే ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని గార్నిష్ లాగా చేసుకున్నాను అనమాట. ఇంక మధ్యలో ఆనియన్స్ వేసుకొని తింటుంటే నిజంగా సూపర్ వచ్చింది అసలు. పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. చాలా బాగా వచ్చింది. మధ్యలో ఆనియన్స్, జీడిపప్పు, వేచినపప్పు, మధ్యలో ఆనియన్స్ తగులుతూ అది జీడిపప్పు, వేచినపప్పు కోసమే తినాలనిపిస్తుంది. అయితే అందుకే తింటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.